అలాగే నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన వీడియోలన్నీ నోటిఫికేషన్ మీకు వస్తాయి. లీగల్ విషయాలు అందరికీ అవసరమే. నాకు అవసరం లేదు అనడానికి లేదు, చాలా సందర్భాల్లో చెప్పాను ఎందుకు అవసరం కూడాను. ముందు వీడియో చూడండి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్, మంచి జీవోలు, అలాగే చట్టాలు ఏం చెప్తున్నాయనే విషయాలు మీకు తెలియజేశాను. ఈరోజు చాలా విచిత్రమైనటువంటి కేసు సంఘటన మీకు చెప్తాను. ఏంటి అంటే, కోడల మీద అనుమానంతో డిఎన్ఏ టెస్ట్ చేస్తే అత్త దొరికిపోయిందట. ఇదేంటి కోడల మీద డిఎన్ఏ టెస్ట్ చేస్తే అత్త దొరికిపోవడం? ఈ కేసు పూర్తిగా మీరు వింటే చాలా సరదాగా నవ్వుకుంటారు కూడా. ఏంటంటే, మనవడు పుట్టాడు. మనవడ తాలూకా కళ్ళు లేత నీలి రంగులో ఉన్నాయి, చిన్న లైట్ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇలాంటి కళ్ళు ఎక్కడా కూడా మా కుటుంబ సభ్యులకి ఎవరికీ లేవు అన్న ఉద్దేశంతో కోడలు తప్పు చేసి, అంటే ఏ అక్రమ సంబంధంతోనో పిల్లోడిని కని నా కొడుక్కి పుట్టిన పిల్లోడిగా భావిస్తుందని అత్త పేచి పెట్టింది. డిఎన్ఏ టెస్ట్ చేయించాలండి. ఇదేంటిది, పిల్లోడు పుడితే డిఎన్ఏ టెస్ట్ అనగానే మన వాళ్ళు కొద్దిగా ఫారినర్స్ లాగా కాదు కదా, కొద్దిగా ముందుకు వెనక్కిలా అవుతారు. ఈ సందర్భంగా మొత్తానికి గొడవ జరిగింది. ఈ వివాదంలో డిఎన్ఏ టెస్ట్ అనేటువంటిది చేశారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే తల్లి, తండ్రి, బిడ్డ డిఎన్ఏలు సరిపోయి, ఇదేంటి వీళ్ళ ముగ్గురు డిఎన్ఏలు సరిపోయి పోలికలు మాత్రం తేలలే. అప్పుడు ఈ పుట్టిన పిల్లోడు తాలూకా తండ్రి డిఎన్ఏకి వాళ్ళ తాలూకా తల్లిదండ్రుల డిఎన్ఏకి సెట్ అవ్వట్లేదు. అంటే ఆ మనవడు తాలూకా డిఎన్ఏ మన నాన్నమ్మ తాతయ్యల తాలూకా డిఎన్ఏలకి సెట్ అవ్వట్లేదు. ఇది ఏంటి అని చెప్పేసి వాళ్ళిద్దరిది టెస్ట్ చేస్తే అసలు పుట్టినటువంటి బిడ్డ తాలూకా తండ్రి వాళ్ళ తండ్రికి పుట్టలేదు. అంటే తాత వాడి కాదు, ఈవిడ కొడుకుని కన్నది అక్రమ సంబంధం పెట్టుకొని. నాలాగే నా కోడలు చేసింది అన్న అనుమానంతో ఆ కోడలతో డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత అత్త దొరికింది. అత్త డిఎన్ఏలో మామకి సంబంధం లేకుండా భర్త వచ్చాడు. అందువల్ల ఏంటైందంటే, ఈ అక్రమ సంబంధం వల్ల పిల్లోడిని కన్నది, ఆ పిల్లోడికి పెళ్లి చేసింది, మనవడ పుట్టాడు. మనవడ మీద అనుమానం, నాలాగే నా కోడలు చేసిందేమో అని అనుమానం పడి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అత్త దొరికిపోయింది. అత్త మామతో కాకుండా వేరొకరితో కొన్నది. తర్వాత అన్ని విషయాలు బయటపడిన తర్వాత సంచలనమైంది న్యూస్. ఏమీ చేయలేక, అంటే మనం వేరొకరి మీద తప్పు నెట్టుదాం అన్నటువంటి ప్రయత్నాలు, అనుమానాలు ఎంత స్థాయికి దిగజారుతాయో ఈ కేసే కారణం. పూర్తి వివరాలు మనకు అనవసరం, ఎవరెవరో ఏంటి వివరాలు అనవసరం. అంటే డిఎన్ఏ టెస్టులు అనేవి చేయించుకోవడం చాలా మంచిది. ఆ రోగాలు, వాళ్ళ తాలూకా ప్రవర్తన, వ్యవహారాలు అనేవి తెలిస్తే ఒక్క తల్లిదండ్రుల తాలూకా అవునా కాదా అని అనుమానాలతో కాదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్గా కూడా డిఎన్ఏ టెస్టులు చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది. మీరు ఒకవేళ డాక్టర్లు కానీ ఎవరైనా సంప్రదించుకోండి. దానికైనా ఖర్చు కూడా భరించడంలో తప్పేమీ లేదు. జై హింద్, భారత మాతాకి జై.